వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీఐ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 2 జాబ్ నోటిఫికేషన్ గురించి నేను చెప్తాననమాట. ఫస్ట్‌ది వచ్చి హైదరాబాద్‌లో ఈఎస్ఐఆర్ కింద ఐఐసీటీ అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. దీంట్లో టెక్నీషియన్‌లకి 30 పోస్టులు పడ్డాయి. సెకండ్‌ది వచ్చి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ కాబట్టి స్పోర్ట్స్ కోటా అనమాట. కాబట్టి మైనర్‌గా చెప్తాను దీని గురించి. సిఎస్ఐఆర్ గురించి పూర్తిగా చెప్తాననమాట. ఈ వీడియోలో ఫస్టు పోస్ట్ డీటెయిల్స్ చెప్తాననమాట. దాని తర్వాత సాలరీ ఎంతని చెప్తాననమాట. దాని తర్వాత మార్క్స్ ఎన్ని కావాలి ఈ జాబ్ రావాలంటే. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాననమాట విజువల్స్. ఓకేనా? ఫస్ట్ సిఎస్ఐఆర్ గురించి ఫస్ట్ మన ఛానల్‌లో ఏంటంటే ఏదైనా అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. దీంట్లో అసలు ఇది ఏం చేస్తదంటే ఇది కొన్ని అంటే కెమికల్‌లో కావచ్చు, లేదా టెక్నాలజీలో కావచ్చు. దీంట్లో రీసెర్చ్ చేసి కొత్తవి ఇన్వెంట్ చేస్తదనమాట. యాక్చువల్‌గా వీటిలో ఇన్వెంట్ చేసిన కొన్నిటిలో వచ్చి ఏంటంటే క్యాన్సర్‌కి అంటే మన హ్యూమన్స్‌కి క్యాన్సర్ ఉంటది కదా! వాటిని క్యూర్ చేయడానికి కొన్ని డ్రగ్స్ అనేది కనిపెట్టిందనమాట. అలాగే మన ఫస్ట్ ఇండిజినస్ అంటే మనకై మనము తయారు చేసుకున్న ట్రాక్టర్ వచ్చి స్వరాజ్ అనమాట. అది తయారు చేసింది కూడా సిఎస్ఐఆర్. ఈ సిఎస్ఐఆర్‌కి 49 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియాలో. దాంట్లో ఒకటొచ్చి హైదరాబాద్‌లో ఇది ఐఐసీటీ అనమాట. దీంట్లో మనకి టెక్నీషియన్ జాబ్‌లు పడ్డాయన్నమాట. ఓకేనా? లోపలికెళ్తే ఈ నోటిఫికేషన్‌కి చూడండి లాస్ట్ డేట్ వచ్చి 26/12/2024 అనమాట. పోస్టులొచ్చి నంబర్ ఆఫ్ పోస్టులు 29 పోస్టులు లెవెల్ 2 అనమాట. ఇక్కడ చూడండి 40,000 దాకా అప్రాక్సిమేట్‌గా మనకొస్తదనమాట సాలరీ. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్ అనమాట. ఓకేనా? ఏమేం పోస్టులు పడ్డాయంటే ఎలక్ట్రీషియను వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు 10th ప్లస్ ఐటీఐ. ఐటీఐ వచ్చి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి వచ్చి 5 పోస్టులు ఉన్నాయన్నమాట. మెకానికల్ ఫిట్టర్ ఐటీఐలో మెకానికల్ ఫిట్టర్ చేస్తుంటారు కదా! వాళ్ళకి 3 పోస్టులు. ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ చేసుంటారు వాళ్ళకి 5 పోస్టులు. అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ వాళ్ళకి 2 పోస్టులు. తర్వాత మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ అనమాట వాళ్ళకి 3 పోస్టులు. అలాగే లాబొరేటరీకి 10 పోస్టులు అనమాట. ఓకేనా? దీని యొక్క సెలక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ క్యాండిడేట్స్‌ని ట్రేడ్ టెస్ట్‌కి పిలుస్తారనమాట. ట్రేడ్ టెస్ట్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే రిటన్ టెస్ట్‌కి ఎలిజిబుల్ అనమాట. రిటన్ టెస్ట్ ఎలా ఉంటదంటే మొత్తం 3 పేపర్లు. దాంట్లో ఫస్ట్ పేపర్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సెకండ్, థర్డ్ పేపర్ల మీద సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతది. ఓకేనా? ఫస్ట్ పేపర్ వచ్చి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. దీంట్లో యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ క్వెషన్స్ ఇవి ఉంటాయన్నమాట. అలాగే సెకండ్ పేపర్ వచ్చి సెకండ్, థర్డ్ పేపర్ల మీద మనం సెలక్షన్ చేయడం అనేది జరుగుతదనమాట. సెకండ్, థర్డ్ పేపర్‌లో వచ్చి సెకండ్ పేపర్‌లో జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీషు ఉంటదనమాట. థర్డ్ పేపర్‌లో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ గురించి, సివిల్ అయితే సివిల్ గురించి క్వెషన్స్ ఉంటాయన్నమాట. 50 క్వెషన్స్. ఒక్కొక్క దానికి ఎన్నెన్ని క్వెషన్స్ అని కూడా ఇక్కడ చూపించున్నాను చూడండి. ఓకేనా? ఎలా అప్లై చేయాలని మాత్రం నేను చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ. ఇది స్పోర్ట్స్ కోటాలో చూడండి స్పోర్ట్స్ కోటా అనమాట. దీంట్లో 275 పోస్టులు పడ్డాయన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు ఎవరైతే ఏషియన్ గేమ్స్ కానీ, ఒలింపిక్స్ గేమ్స్ కానీ ఆడుంటారో వాళ్ళలో మెడల్స్ సంపాదించుకున్న వాళ్ళు గానీ, లేదా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట దీంట్లో. అందుకోసంగా నేను కొంచెం హింట్ ఇచ్చి వదిలేస్తున్నాను అనమాట. కానీ దీనికి కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను నేను. ఓకేనా? ఫస్టు సిఎస్ఐఆర్ హైదరాబాద్‌కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి గూగుల్‌కెళ్ళి సిఎస్ఐఆర్ హైదరాబాద్ అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని ఫస్ట్‌ది కనపడింది కదా! దీని మీద క్లిక్ చేస్తానన్నమాట. క్లిక్ చేయంగానే ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి కెరియర్స్ అని కనపడుతుంది కదా! కెరియర్స్ మీద క్లిక్ చేస్తానన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్‌ది చూడండి రిక్రూట్మెంట్ ఫర్ టెక్నీషియన్ పొజిషన్స్ అని ఉంది చూసారా? దీని కింద ఒక లింక్ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓకే నొక్కాలి. ఓకే నొక్కితే ఇక్కడ చూడండి ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దీంట్లో. దీని మీద క్లిక్ చేయాలి. అక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు నేము, కాంటాక్ట్ నంబరు, పాస్వర్డ్ చేసుకోవడానికి ఒకటొస్తదనమాట. అవి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత
సబ్మిట్ బటన్ నొక్కామనుకోండి, అప్పుడు మీకు ఒక నంబరు, పాస్వర్డ్ వస్తుందనమాట. ఆ నంబర్‌తో ఇక్కడ రైట్ సైడ్‌లో చూపిస్తున్నారు చూసారా? లాగిన్ అని ఉంది చూసారా? మీ యొక్క ఈమెయిల్ ఐడీతో ప్లస్ మీ పాస్వర్డ్ ప్లస్ క్యాప్చా ఎంటర్ చేస్తే అప్పుడు లాగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. మన మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ ప్లస్ మన ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయడానికి అన్నీ వస్తాయన్నమాట. లాస్ట్‌లో సేవ్ బటన్ వస్తదన్నమాట. ఫస్ట్ ఇది చూడండి. న్యూ రిజిస్ట్రేషన్ అని చూసారా? దీని మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రెస్ అడిగింది చూసారా? మనం ఏ ఈమెయిల్ అయితే ఆ ఈమెయిల్ అనమాట. దాని తర్వాత ఓటీపీ. మనం ఈ ఓటీపీ వెళ్తదన్నమాట ఈమెయిల్‌కి. వాలిడ్ ఓటీపీ కొడితే అప్పుడు మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చనమాట. అదే పాస్వర్డ్, అదే ఈమెయిల్ ఐడీ తీసుకొచ్చి మనం రైట్ సైడ్‌లో మనం క్లిక్ చేసామంటే అప్పుడు మనం లాగిన్ అవ్వచ్చు. మన డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి. గూగుల్‌కెళ్ళి చూడండి. ఇది టైప్ చేయాలన్నమాట. rectt.bsf.gov.in అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బీఎస్ఎఫ్ లాగిన్ అని వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకు తెలీదు. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా! ఫస్ట్ రిజిస్టర్ హియర్ అని ఉంటదన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ ఫస్ట్ క్యాండిడేట్స్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఓటీపీ వస్తది సేమ్. ఆ ఓటీపీతో మళ్ళా లాగిన్ అవ్వాలి సేమ్ ఇలాగే. అప్పుడు మళ్ళా క్యాండిడేట్ లాగిన్ కొట్టి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఒకటి మర్చిపోయానండి. ఇక్కడ ఎస్‌బీఐ చలానా కట్టమని అన్నాడు. దీంట్లో సీఎస్ఐఆర్‌లో. ఎస్‌బీఐ చలానా కట్టమన్నాడు కదా! ఇక్కడ కింద ఒక లింక్ ఇచ్చినాడు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికెళ్ళిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంది చూసారా? దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఎస్‌బీఐ చలానా ఎలా కట్టాలని చూపిస్తాను నేను సీఎస్ఐఆర్‌కి. అప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కిందకొచ్చిన తర్వాత సెకండ్‌ది క్లిక్ చేశాను. చూడండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది చూసారా? దాని మీద క్లిక్ చేశాను. పేమెంట్ కేటగిరీ వచ్చి మన అప్లికేషన్ ఫీ కదా! ఫర్ రిక్రూట్‌మెంట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇయన్నీ ఫిల్ చేసుకుంటూ రావాలి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ నోటిఫికేషన్‌లో ఉంది. ఓకేనా? ఇవన్నీ మనం ఫిల్ చేసుకుంటూ ఎళ్ళాలి.